కాదు సార్, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు నా కొడుకు గింత చేస్తే 5 నిమిషాలలో నా ఇంట్లో వచ్చి కూర్చుంటారు. అంతగానం కొట్టి రోడ్లో పడేసి వీడియోలు నాకు వచ్చినాయి సార్. నా కొడుకుని కొట్టినాయి, కొట్టుకున్న వీడియోలు తీసి పెడితే ఇప్పటి వరకు వీళ్ళు ఎందుకు తీసుకురాలేదు సార్? నా కొడుకుని ఏం చేసిరు? నాకు పేర్లు తెలియదు సార్. నాకు పిడుమర్తి రామ్ అని అంటే అలియాస్ పండు, పిడుమర్తి పండు, ఇంకొక పండు, వాళ్ళ ఆ ఏరియా వాళ్ళందరూ కలిసి 8 మంది 10 మంది కలిసి కొట్టారు. మళ్ళీ ఇక్కడ బర్లపెంటలో తీసుకుపోయి రూమ్లో వేసి తాళం వేసి కొట్టి మరి మళ్ళీ బయటికి తీసుకొచ్చి అదే ఏబిఎం స్కూల్ నిర్మల హాస్పిటల్ ముందల ఇటుక పిల్లలతో కొట్టుకుంటూ దాంట్లో వీడియోలు తీసుకుంటూ కూర్చున్నారు. ఆపడానికి వచ్చిన వాళ్ళని కూడా రాళ్లతో బెదిరించినారు. అందరు మొత్తం వాళ్ళు బెదిరించి కొట్టి మళ్ళీ బండి ఎక్కించుకోపోదాం అనుకునే లోపు పక్కన ఉన్న వాళ్ళు ఆపడం వల్ల స్కిప్ అయ్యింది అక్కడి నుంచి. ఇప్పుడే కాదు, గతంలో కూడా అయింది, ఇదే అయింది, గతంలో కూడా అయింది. వాళ్ళే మళ్ళీ వచ్చి కొట్టిరు. ఎందుకు కొడుతున్నారో తెలియదు, వచ్చి బెదిరిస్తారు, కొడుతున్నారు. అసలు మెయిన్ కారణం ఏంది? దీనికన్నా కారణం ఏంటంటే మామూలుగా పోతుంటే ఏదో అమ్మాయి విషయంలో అమ్మాయి విషయంలో ఏంటంటే వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులతో కూడా మేము మాట్లాడినాం. అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రిపీట్ వీళ్ళు వచ్చి మీద కొడుతుంటే వాళ్ళ ఇంట్లో కూడా మాట్లాడినాం మేము, ఇట్లా జరుగుతుంది ఇట్లా అని చెప్పి. అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వాళ్ళని పిలిపించి మరి మళ్ళీ కొట్టించి మా తమ్ముడి పైన మళ్ళీ కేసు పెట్టేశారు. మళ్ళీ వాళ్ళు సీసీ ఫోటేజ్ తీపించుకున్నారు. వాళ్ళకు మావాడు చేసిన వరకు చూపించారు కానీ వాళ్ళు కొట్టించేది ఏది వీడియో చూపించలేదు. మళ్ళీ నేను అదే చేసుకుంటాం. మళ్ళీ అక్కడికి వచ్చి వాళ్ళు చూసుకుంటూ నవ్వుకుంటూ కూర్చున్నారు. అవతల వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ మాకు న్యాయం కావాలి. మావాడు మా దగ్గర రావాలి, దాని చర్యలు ప్రభుత్వం పోలీసు వారు ఏం తీసుకుంటారో అది కావాలి మాకు. అంత లేదు, మావాడు మా దగ్గర లేడు. మొన్న సాయంత్రం గొడవ తర్వాత ఒక నిమిషం కనిపించిన తర్వాత మాకు కనిపించలేదు. ఇంతవరకు ఫోన్ చేసినా ఏం చేసినా లేదు. మేము గొడవ అయింది అనుకున్నాం కానీ ఇంత పెద్దగా అయిందని మాకు తెలియదు. మాకు వేరే వాళ్ళు మా ఏరియా వాళ్ళందరూ ఫోన్ నా చేతులు అనుకుతున్నాయి. నన్ను వాడు కొట్టిండు మమ్మీ అంటే మరి రారా అన్న కానీ ఇంత పెద్ద కొట్టిండని నాకు వీడియో 1 సెకండ్ కంటే ఎక్కువ నేను చూడలేకపోతున్నా సార్. నా కొడుకు ఏమన్నా తప్పు చేస్తే లోపల అయ్యాను కానీ ఇంత అరాచకమైంది సార్. నాకేనక ముందే వాళ్ళేరు. నేను ఎప్పుడు నా కొడుకు స్టేషన్కి వచ్చినా నేను ఒక్కదాన్ని వచ్చి బదిలాడుకొని పోతుందని నాకేమలేరు సార్. ఇప్పుడు లేడు సార్, నా దగ్గర కనిపించలేదు, కనిపించలేదు. లేదు, ఒకసారి కొట్టిన తర్వాత ఒకసారి అక్క దగ్గర పోయిండు, మాట్లాడిండు. రక్తంతో మమ్మీని బాగా కొట్టిర్రు అంటే కూడా కొట్టుకోరేమో అనుకున్నా కానీ ఇంతగానో కొట్టిర్రు అని నాకు తెలియదు సార్. నాకు వీడియోలు నాకు సాయంత్రం వచ్చినాక నేను ఎమ్మటే వచ్చింది సార్. నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు సార్. వాళ్ళు ఏం చేసారు, వాళ్ళు వచ్చేదాకా నేను ఇంటే ఉంటాను సార్. నేను మళ్ళీ లిస్ట్ వచ్చేదాకా స్టేషన్ ముందే కూర్చుంటా. నేను నాకు న్యాయం చేయండి సార్. వాళ్ళు ఇప్పటికి 4 సార్లు నేను లైటింగ్ పెట్టిస్తే నా కొడుకు బండకి లైటింగ్ వీడియోస్ ఉండే లైటింగ్ మించి గుంజి మరీ కొట్టి ఆడ పడేసి పోయారు సార్. ఫంక్షన్ హాల్ కూడా ఇంతకు ముందు వీళ్ళే, ఇప్పుడు మళ్ళీ వీళ్ళే ఈ వీడియోలు తీసుకుంటే 2 సార్లు కొట్టి ఎంతమంది పెట్టి మమ్మల్ని నా కొడుకుని ఇప్పుడు వీడు చదువుకుంటాడు, చదివిన పరిస్థితి ఏంది? ఈ వీడియోలు పెడితే నీ తమ్ముడిని ఏంది ఇట్లా కొట్టిరు అంటే ఏం సమాధానం చెప్పుకోవాలి? మేము బయటకు వెళ్ళి ఎట్లా బతకాలి సార్?